నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి డయాబెటీస్ అలాగే హైపర్ టెన్షన్. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు. హలో డాక్టర్. హలో అండి. డయాబెటీస్ అనేది ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే దగ్గు, జలుబు, హెడేక్ ఎలా ఉంటున్నాయో మనిషిలో, అలాగే ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఖచ్చితంగా ఉంటున్నారని చెప్పాలి. ఎందుకు ఇంత ఇదైపోయింది డాక్టర్? జనరల్గా మనం డయాబెటీస్ చూసుకున్నట్టయితే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటూ ఉంటాం. సో ఈ మారుతున్న జనరేషన్తో పాటు కొన్ని డిసీజ్ పర్సంటేజెస్ కూడా పెరగడం జరుగుతుంది. దాంట్లో మనం ఎక్కువగా చూసుకున్నది డయాబెటీస్. సో ఇది ఎందువల్ల ఎక్కువగా వస్తుంది మనం చూసుకున్నట్టయితే మెయిన్ కాజెస్ చూసుకున్నట్టయితే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకున్నా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ ఒబేసిటీ. అంటే మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు వెయిట్ కూడా పెరగడం జరుగుతుంది. మనకు బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. సో మనకు బిఎంఐ హెల్తీగా మెయింటైన్ అవ్వకపోయినా ఒబేసిటీకి లీడ్ అయినా అది కూడా వన్ ఆఫ్ ద ఛాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ ఒబేసిటీ మన ఫుడ్ హ్యాబిట్స్, మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నామో హెల్తీ ఫుడ్ లేకుండా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కానీ, లేదా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకున్నా కానీ, ఇప్పుడు ఏంటంటే అందరు ఐటీ ఎంప్లాయీస్ అన్యూజువల్ టైమింగ్స్లో ఫుడ్ తింటూ ఉంటారు. వర్క్ చేసుకొని నైట్ షిఫ్ట్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫుడ్ తీసుకోవడం, లేట్ నైట్స్ మసాలా ఫుడ్ కానీ బిర్యానీస్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకున్నా ఈ ట్రిగర్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో అది డయాబెటీస్కి లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మనకు 50+ వాళ్ళకి ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ జనరేషన్లో ఏంటంటే 30లో కూడా మీకు ప్రీ డయాబెటిక్ స్టేజ్కి రావడము, 35+ అయ్యాక డయాబెటిక్కి లీడ్ అవ్వడం ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. జనరల్గా తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అది డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి మనకి ఇన్సులిన్ అనేది హెల్ప్ అవుతుంది. మన ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ని సెక్రేట్ చేస్తుంది. సో ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో, మన ఫుడ్ తిన్న తర్వాత గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో బ్లడ్లో దాన్ని కట్ డౌన్ చేసి ఎనర్జీ కిందకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది నార్మల్ ఫినామినా, నార్మల్ పర్సన్లో ఇది చూస్తాం. సో ఈ మనం ముందు మాట్లాడుకున్న ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయో మనకు డయాబెటీస్కి కట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మనం ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే దూరంగా పెడతామో కొద్ది శాతం వరకు మనకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ డాక్టర్, 30 తర్వాత 35 తర్వాత డయాబెటీస్ రావడం అనేది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ 20స్లో కూడా చాలా మందికి డయాబెటీస్ చూస్తున్నాం. కొంతమంది వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ ఉండట్లేదు, 20, 25, 26 అట్లా ఉంటుంది, వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది. సో రీజన్ ఏంటి డాక్టర్? లైఫ్ స్టైల్ చేంజెస్. ప్యూర్గా ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అన్నప్పుడు మనకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తెలుసు అన్నప్పుడు దాన్ని మనం ఎక్కువగా ఎక్స్టెండ్ చేసుకోకూడదు. మళ్ళీ టైప్స్ ఉంటాయి. టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ కూడా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే మనకి 20 బిలో వాళ్ళల్లో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ చాలా కామన్గా చూస్తుంటాం. టైప్ 2 డయాబెటీస్లో ఏంటి, ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టైప్ 1 టైప్ 2 మనం చూసుకున్నట్టయితే టైప్ 1 డయాబెటీస్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. టైప్ 1ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అండ్ టైప్ 2ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ చూసుకున్నట్టయితే దీంట్లో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి అనేది కంప్లీట్గా నిల్ ఉంటుంది లేదా యాబ్సెంట్ ఉంటుంది. యాబ్సెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీకి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి డయాబెటీస్ గ్లూకోజ్ అనేది, బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరగడం జరుగుతుంది. దానివల్ల టైప్ 1కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది ఎక్కువగా మనం పిల్లల్లో చూసుకుంటూ ఉంటాం. చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తూ ఉంటుంది, బట్ కొంచెం రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. ఎవరికి ఎక్కువ చూస్తున్నామంటే చిన్న పిల్లల్లో ఎవరికైతే ప్యాంక్రియాటిక్ ఇబ్బందులు ఉంటాయో, ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ సర్జరీస్ ఎవరైతే జరిగాయో, లేకపోతే ట్యూమర్స్ వల్ల సర్జరీస్కి ఎవరికైతే లీడ్ అయ్యాయో, లేకపోతే ఏదైనా ప్యాంక్రియాటిక్ అబ్స్ట్రక్షన్ ఏదైనా వచ్చిందో వాళ్ళల్లో టైప్ 1 డయాబెటీస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ టైప్ 2 డయాబెటీస్ చూసుకున్నట్టయితే ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, ఇన్సులిన్ సెక్రీషన్ అనేది ఉంటుంది, బట్ మన బాడీ కణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోలేకపోతుంటుంది. ప్రొడక్షన్ నార్మల్గా ఉన్నప్పటికీ, క్వాలిటీ ఉన్నప్పటికీ మన బాడీ కణాలు ఉపయోగించుకొని దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయలేకపోతుంటుంది. ఇది టైప్ 2 డయాబెటీస్లో చాలా కామన్గా చూస్తుంటాం. టైప్ 2 మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ టైప్ 2 డయాబెటిక్ స్టేజ్లోనే ఉంటారు. ఓల్డ్ ఏజ్లో మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ కాజెస్ చూసుకున్నట్టయితే ఒబెసిటీ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, ఏజ్ ఫ్యాక్టర్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇవి సర్టన్ రీజన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
డాక్టర్, ఒకప్పుడు డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువ తింటేనే డయాబెటీస్ వస్తుంది, షుగర్ వల్లే డయాబెటీస్ వస్తుంది అనేది ఉండేది. ఇప్పుడు దానివల్ల చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి డయాబెటీస్ రావడానికి, షుగర్ ఒక్కటే వల్లే కాదు అని చెప్పి. కానీ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి డయాబెటీస్ రావడానికి అని తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఆల్రెడీ మనకి కాజేషన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తెలిసినప్పటికీ దాన్ని మనం కాన్స్టెంట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతుందని తెలిసి కూడా ఫుడ్ ఇంటేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఇన్సులిన్ ఉంది కదా, ఒక 2 యూనిట్స్ ఎక్కువ తీసుకుందామని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ బాడీ దానికి అలవాటు పడిపోతూ ఉంటుంది. సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తెలుసు అన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో హెల్తీగా తీసుకోవడము. మనకి కాంప్లికేషన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. సో అది వస్తుంది అని తెలిసినప్పుడు కూడా మనం ప్రివెన్షన్ తీసుకున్నట్టయితే కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్ళకుండా ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వన్స్ కాంప్లికేషన్స్కి వెళ్తే మనకి నరాలు దెబ్బతినడం, అదర్ ఆర్గన్ సిస్టమ్స్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటుంది. సో దానివల్ల ఏం చేయాలి? ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం, ఫైబర్ ఇంటేక్ తీసుకోవడం, జంక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడం. జంక్ వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే, బట్ ఎవ్రీడే బయట ఫుడ్ తీసుకోవడం, ఆయిల్స్ అనేది రీయూజ్ చేయడం, ఇలాంటివి చేసినప్పుడు అయితే ఫాస్ట్గా మీకు డయాబెటీస్ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. రైట్ డాక్టర్, బేసిక్గా డయాబెటీస్ ఉంది అని చెప్పి ఒక వ్యక్తి తనని తాను ఇలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? ఓకే, సిమ్టమ్స్ అండి. మెయిన్ డయాబెటీస్లో మనం చూసుకున్నట్టయితే 3 క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అతిగా దాహం వేయడం, అతిగా మూత్రం రావడం, అతిగా ఆకలి వేయడం. అతిగా ఆకలి వేసినప్పటికీ ఏంటంటే వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు, అంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఇది టైప్ 2, టైప్ 1లో సిమ్టమ్స్ అనేవి సిమిలర్గా ఉంటుంది. బట్ టైప్ 2 డయాబెటీస్ మనం చూసుకున్నట్టయితే 60 to 70% వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ అనేవి కనిపించవు, అసిమ్టమాటిక్ స్టేజ్లో ఉంటారు. వీళ్ళకేంటి ఏదైనా కంపెనీ సైడ్ నుంచి టెస్ట్ చేయించినా లేకపోతే ఇయర్లీ టెస్ట్ చేయించుకున్న బ్లడ్ టెస్ట్లో మీకు బయటపడుతూ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మీకు బయటపడితే కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే ఫర్దర్లో అది డయాబెటీస్కి ల్యాండ్ అవ్వకుండా ఉంటుంది. అలాంగ్ విత్ ఈ 3 సిమ్టమ్స్ మనకి నీరసం రావడము, కళ్ళు తిరగడము, కాళ్ళు మంటలు రావడము. టైప్ 2 డయాబెటీస్లో కాళ్ళ మంటలు చాలా కామన్గా చూస్తుంటాం. కొంతమంది ఏమనుకుంటారు పాదాల్లో మంట ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ లేదా ఏదైనా వీక్నెస్ వల్ల కానీ అవుతుంది అనుకుంటారు. కానీ మీరు ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అది వితిన్ 1 మంత్ కానీ తగ్గట్లేదు అన్నప్పుడు ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం లేదా ఒకసారి బ్లడ్ చెక్ చేయించుకోవడం చేసుకున్నట్టయితే ఫర్దర్గా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ టైప్ 1 డయాబెటీస్లో పిల్లల్లో ఎదుగుదల కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అది హార్మోన్ అనేది మీ బాడీలో డెఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి ఎదుగుదల తగ్గడము, ఎప్పుడు వీక్గా ఉండడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రావడం పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్ డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్కి డయాబెటీస్ ఉంది అనుకుందాం, అది బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. 90 to 95% కేసెస్లో అంటే ఆఫ్టర్ డెలివరీ అది నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది బేబీకి లీడ్ అవుతుంది వస్తుంది అని మనం 90% చెప్పలేము, ఎందుకంటే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండి ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పటికీ ఫర్దర్గా ఎప్పుడైతే క్యారీ ఆన్ అయ్యే ట్రిగర్స్ వస్తాయో అప్పుడే అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గెస్టేషనల్ డయాబెటీస్లో ఏమవుతుంది, ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయినప్పటికీ 95% కేసెస్లో కొంతమందికి అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఓవర్ టైం డయాబెటీస్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ యూర్ లైఫ్ స్టైల్, మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయట్లేదు అంటే ఫర్దర్గా అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ గెస్టేషనల్ డయాబెటీస్లో కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్కి లీడ్ అవ్వడం కానీ, ప్రీ ఎక్లెంషియా కండిషన్ రావడం కానీ. ఈ గెస్టేషనల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది మనం కాజెస్ చూసుకున్నట్టయితే దాంట్లో ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో లేకపోతే డయాబెటీస్ ఉన్నా లేకపోతే మదర్కి PCOS కండిషన్ ఉన్నా, ఒబెసిటీ ఎక్కువగా ఉన్నా, వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారో కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మీరు బాడీ BMI మెయింటైన్ చేస్తూ యాక్టివిటీ ఉంచుకుంటూ కొంచెం బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్గా చూసుకున్నట్టయితే ఫర్దర్గా కన్సీవ్ అయిన తర్వాత కూడా జెస్టేషనల్ డయాబెటీస్కి దూరంగా ఉండొచ్చు. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. విజయలక్ష్మి గారు హలో. హలో, మాట్లాడండి డాక్టర్తో. హలో డాక్టర్ సమీర గారు, అది ఎస్ అండి. పేరెంట్స్ నుండి డయాబెటీస్ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉందా అండి? ఎస్ అండి. ఏజ్ ఎంత అండి మీ పాపకి? లేదండి, మా మదర్ ఉంది. నాకు వచ్చే ఛాన్సెస్ ఉందా అని తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నాను.
లేదండి, 100% అందరిలో వస్తుందని ఏం లేదు. ఏదైనా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏదైనా ప్యాంక్రియాస్ గ్లాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానేం వరీ అవ్వకండి. 100% మీరు హెల్దీగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉన్నప్పటికీ ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటాయి. కాదండి, ఇప్పుడు మాకు పీసీఓఎస్ కూడా ఉంది, అది Okay. దీని మీద ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అని. ఓకే అండి, మీరు ఇప్పుడు ట్రై చేస్తున్నారా అండి కన్సీవ్ చేయడానికి? కన్సీవ్ చేయడానికి ఏం లేదండి, జనరల్ గా అడుగుతున్నా డయాబెటీస్ ఛాన్సెస్ ఉందా అని. లేదండి, పీసీఓఎస్ ఉంది, మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తున్నారు, పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయ్యాయి అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ లేదు. అందరిలో రావాలన్న గ్యారంటీ కూడా లేదు, కొంతమందిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ప్రాపర్గా ఫుడ్ ఇంటేక్ తీసుకొని మెడిటేషన్, యోగా లాంటివి చేసుకుంటూ రెగ్యులర్ సైకిల్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ ఎక్సెసివ్ స్వీట్ ఇంటేక్ కానీ జంక్ ఇంటేక్ కానీ కొంచెం తగ్గించండి. ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. రైట్ డాక్టర్, అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా తను ఎలాంటి దాంతో సఫర్ అవుతున్నారు అని తెలియట్లేదు. సో Yes. ప్రతి ఒక్కరు బాడీ చెకప్ అనేది కంపల్సరీ చేయించుకోవాలంటారా, ఎస్పెషల్లీ ఇలాంటి డయాబెటీస్ కేసెస్లో? ఎస్, డెఫినెట్లీ ఇయర్లీ వన్స్ చేయించుకోవడం ఈజ్ ఐడియల్ అంటూ ఉంటాము. బట్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎవ్రీ 3 months డయాబెటిక్ చెక్ చేయించుకోవడం, HbA1c అనేది చెక్ చేయించుకోవడం చేస్తూ ఉండాలి. జనరల్గా మనం వాల్యూస్ చూసుకున్నట్టయితే WHO గైడ్లైన్స్ ప్రకారం FBS అంటాం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం. ఇదేంటంటే 8 to 10 hours వితౌట్ ఫుడ్ తీసుకోకుండా టెస్ట్ చేయించుకునేది FBS అంటాం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మనం చూసుకున్నట్టయితే నార్మల్ వాల్యూ 70 to 100 మధ్యలో ఉంటే నార్మల్ కన్సిడర్ చేస్తూ ఉంటాం. 100 to 126 ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే వస్తుందో దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం, అంటే డయాబెటిక్ వచ్చే సూచనలు అని మనం చెప్పుకోవచ్చు. అండ్ 120 ఎబో రిపీటెడ్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డయాబెటీస్కి ల్యాండ్ అయ్యారు అని మనం కొంచెం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ మనం పోస్ట్ మీల్ టెస్ట్ చూసుకున్నట్టయితే ఫుడ్ తిన్న 2 hours తర్వాత ఎప్పుడైతే టెస్ట్ చేయించుకుంటారో దాన్ని పోస్ట్ మీల్ టెస్ట్ అంటారు, 2 hours పోస్ట్ మీల్ టెస్ట్ అంటారు. సో పోస్ట్ మీల్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి 100 to 140 ఉంటే నార్మల్ కన్సిడర్ చేస్తూ ఉంటాము. 140 to 200 ఉన్న మధ్యలో ఉంటే మాత్రం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని మనం చెప్పుకోవచ్చు, అంటే డయాబెటిక్ వచ్చే సూచనలు. 200+ రిపీటెడ్గా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని డయాబెటీస్కి లీడ్ అయ్యే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే చెక్ డౌన్ చేయాలి అన్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఆఫ్టర్ 3 months మళ్ళీ ఒకసారి మీరు HbA1c చెక్ చేయించుకుంటే మీకు డైట్ అనేది మెయింటైన్ అయ్యి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యావా లేదా అని రూల్ అవుట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ FBS అండ్ PPBS అంటే బిఫోర్ ఆఫ్టర్తో పాటు HbA1c అనే టెస్ట్ ఉంటుంది, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం దాన్ని. ఇది మీకు పర్సంటేజెస్లో వస్తుంది. మీ 3 months షుగర్ వాల్యూస్ అనేది మీకు పర్సంటేజ్లో ఇస్తూ ఉంటారు. సో ఈ వాల్యూస్ మనం చూసుకున్నట్టయితే 5.5 లోపల ఉంది, నార్మల్గా ఉంది అన్నప్పుడు ఏంటంటే నార్మల్ పర్సన్, డయాబెటీస్ లేదు, హెల్దీ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 5.5 to 6.5 ఇన్ కేస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టేజ్లో కొంచెం డైటరీ చేంజెస్ అండ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 6.5 బిలో ఉంది అంటే మీరు కంట్రోల్డ్ డయాబెటీస్ అని మనం అంటూ ఉంటాం. అండ్ 6.5 కంటే ఎక్కువగా ఉంది అన్నప్పుడు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం. అన్కంట్రోల్ డయాబెటీస్ ఎప్పుడు ఉంటుంది, మీరు తీసుకున్న మెడిసిన్ డోసేజ్ అనేది మీకు సరిపోవట్లేదు, లేకపోతే మీరు ఇంటేక్ టైమింగ్ అనేది ప్రాపర్గా లేదు అన్నప్పుడు కూడా అది అన్కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రాపర్ ఫుడ్ టైమింగ్ అండ్ మెడిసిన్ టైమింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్కి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ ప్రాపర్ టైమ్ ఆఫ్ మెడికేషన్ తీసుకుంటూ HbA1c అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, ఒకసారి టెస్ట్ చేయించుకొని మెడిసిన్ వాడుతూ ఉంటారు అండ్ మళ్ళీ టెస్ట్ చేయించుకోరు. 1 year అవుతుంది, 2 years అవుతుంది, మెయింటైన్ అవుతుంది, సిమ్టమ్స్ లేవు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం అసిమ్టమాటిక్ స్టేజెస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది అన్న వాళ్ళు ఏం చేయాలి, ఎవ్రీ మంత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెస్ట్ చేయించుకోవడం, అంటే తిన్నక ముందు తిన్న తర్వాత ఫుడ్ టెస్ట్ చేయించుకోవడం షుగర్ అనేది. అండ్ ఎవ్రీ 3 months HbA1c అనేది మానిటర్ చేసుకోవడం, చూసుకుంటూ ఉండడం చేయాలి. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సర్టన్ అదర్ కాంప్లికేషన్స్తో ఎవరైతే బాధపడుతున్నారో మీకు గ్లూకోమీటర్ అని దొరుకుతుంది. గ్లూకోమీటర్ తెచ్చుకొని మీరు కాన్స్టెంట్గా అంటే వన్స్ ఇన్ అ వీక్ కానీ వన్స్ ఇన్ 10 days కానీ మీరు GRBS చెక్ చేసుకుంటే ఏంటంటే ఈ వీక్లో మీకు వాల్యూస్ ఎంత ఉంది, మీరు లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేశారని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఎవరైనా సరే ఇగ్నోర్ చేయకుండా ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే కాంప్లికేషన్స్కి లీడ్ అవ్వకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, అంటే ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి అయినా కూడా డయాబెటీస్ వన్స్ వచ్చింది అంటే అది ఎందుకు కంప్లీట్గా క్యూర్ చేయలేకపోతున్నాం, కంట్రోల్లో ఉంచుతున్నాం కానీ ఎందుకు కంప్లీట్గా క్యూర్ అనేది అవ్వటం లేదు? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి.
మనకి పెయిన్ వచ్చింది అన్నప్పుడు విత్ ఇన్ 1 month 2 months మెడిసిన్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. బట్ డయాబెటీస్ అనేది ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సిన సమస్య. మీకు లైఫ్ స్టైల్తో పాటు వస్తుంది కాబట్టి అలాంగ్ విత్ యువర్ లైఫ్ స్టైల్ మెడికేషన్ అనేది కూడా ఇవ్వడం కాన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మీకు మెట్ఫార్మిన్ కానీ గ్లిమిపిరైడ్ కానీ 500 ఇచ్చినప్పటికీ ఆఫ్టర్ 3 months 4 months మీకు HbA1c తగ్గట్లేదు అంటే డోసేజెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు కొంతమంది ఏంటంటే మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఫుడ్లో కంట్రోల్ చేయకుండా ఉంటారు. ఓన్లీ మెడికేషన్ వల్ల మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. 80% మెడిసిన్ ఉంటే 20% మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా ఉండాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మీరు వాడినప్పుడైతే కొంచెం కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు ఇన్ కేస్ డయాబెటీస్ ఉంది 1 year అయింది లేదా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వచ్చారు అన్నప్పుడు 3 to 4 years డ్యూరేషన్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమందికి రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డయాబెటిక్ నుంచి ప్రీ డయాబెటిక్ వచ్చి నార్మల్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్ మీకు ఇన్ కేస్ 3 years 5 years నుంచి డయాబెటీస్ ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంది అన్నప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుకుంటూ న్యాచురల్గానే డయాబెటీస్ అనేది మనం మేనేజ్ చేస్తూ ఉండొచ్చు. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. జ్ఞానేశ్వర్ రెడ్డి ఇచ్చాపురం నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి జ్ఞానేశ్వర్ రెడ్డి గారు. హలో హలో జ్ఞానేశ్వర్ రెడ్డి గారు. ఎస్ డాక్టర్ ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం. మేడం గారు మాది జ్ఞానేశ్వర్ రెడ్డి అండి పేరు. హలో మేడం గారు Yes. జ్ఞానేశ్వర్ రెడ్డి అండి. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? డయాబెటిక్ మనకి కొద్దిగా ఉందండి. ఓకే మందులు వాడుతుంటాను, ఇప్పుడు కాలు కొద్దిగా మంటలు వస్తున్నాయి. ఓకే అండి, HbA1c చెక్ చేయించారా అండి? ఏంటండి టెస్ట్లు ఏమైనా చేయించారా రీసెంట్గా? టెస్ట్ చేయించండి. కంట్రోల్లోనే ఉందా అండి? కంట్రోల్ అంటే ఇప్పుడు 133 వచ్చింది మొన్న. ఓకే, ఇప్పుడు కాలు మంటలు వస్తుంది. మంటలు వస్తున్నాయి. మీ ఏజ్ ఎంత అండి? 50 అండి. 50. HbA1c చేయించారా అండి? మీకు పర్సంటేజ్లో వాల్యూ వస్తుంది కదా, అది చేయించారా? మేడం సరిగ్గా నాకు అర్థం కావట్లేదు. ఓకే అండి, నో ప్రాబ్లం. 130 ఉందంటున్నారు. కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి. అండ్ ఒకసారి ఇన్ కేస్ టెస్ట్ చేయించలేదు HbA1c అంటే ఒకసారి HbA1c టెస్ట్ చేయించండి. మనం ముందుగా కాంప్లికేషన్స్ అనుకున్నాం కాబట్టి ఈ కాళ్ళ మంటలు, కాళ్ళు తిమ్మిర్లు రావడము, ఇలా కూర్చున్నట్టు అవ్వడం, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ స్టేజెస్. అంటే ఫస్ట్ మీకు మెయిన్ కాంప్లికేషన్కి వచ్చేది నరాలకు సంబంధించిన సమస్య వస్తుంది. సో నరాలు మన కాళ్ళల్లో పెరిఫెరీ నర్వ్స్ అంటాం. పెరిఫెరియల్ నర్వ్స్లో ఏంటంటే మీకు ఈజీగా మంటలు రావడం, ఇచ్చింగ్ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఒకసారి మానిటర్ చేసుకోండి. 3 months వాల్యూ చేయించుకొని ఇన్ కేస్ మీకు సెట్ అవ్వట్లేదంటే నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా మానిటర్ చేయడం జరుగుతుంది. రైట్ డాక్టర్, హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి ఈ హైపర్ టెన్షన్ అనేది, ఎలా చూస్తారు? ఓకే, జనరల్గా మనం హైపర్ టెన్షన్ని హై బీపీ అని కూడా అంటూ ఉంటాం. మన హార్ట్ నుంచి ఏదైతే బ్లడ్ పంప్ అవుతుందో ఆర్టరీస్లోకి, దాంట్లో ఉన్న ప్రెషర్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఆ ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుంది నార్మల్ కన్నా, దాన్ని మనం హైపర్ టెన్షన్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనం చూసుకున్నట్టయితే మనకి 120/80 ఈజ్ నార్మల్ అంటాం, సిస్టోలిక్ బై డయాస్టోల్. బట్ 100 కన్నా తక్కువగా ఉంది పైన అన్నప్పుడు దాన్ని హైపో టెన్షన్ అంటే లో బీపీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. 140 కన్నా ఎక్కువగా, 140/90 కన్నా ఎక్కువగా ఎప్పుడైతే రిపీటెడ్గా ఉంటుందో దాన్ని మనం హైపర్ టెన్షన్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. జనరల్గా 146 వరకు నార్మల్ కన్సిడర్ చేస్తాం ఇండియన్ వాల్యూస్లో. బట్ 146 కంటే రిపీటెడ్గా ఉంటే హైపర్ టెన్షన్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. మీకు 140 కన్నా ఎక్కువగా రిపీటెడ్గా ఉన్నప్పటికీ 1 month వరకు ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా ప్రాపర్ డైటరీ చేంజెస్ చేసుకుంటూ, అంటే ఉప్పు తగ్గించడం కానీ, మసాలా ఫుడ్స్ తగ్గించడం కానీ, పిండి వంటలు తినడం తగ్గించడం కానీ, వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, ఇలాంటివి యాక్టివిటీ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేసి 1 month మీరు చూసుకొని ఇన్ కేస్ అయినా కంట్రోల్ అవ్వట్లేదంటే అప్పుడు మీకు మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ మీకు ఇనీషియల్గానే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చింది, 200/100 ఉంది, అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ యూజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు చూసుకున్నట్టయితే మోస్ట్లీ కాజెస్ అనేవి సిమిలర్గా ఉంటాయి. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న రావడం కానీ, లేకపోతే మీరు ఒబెస్గా ఉన్నా అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా కానీ హైపర్ టెన్షన్ వస్తుంది అలాంగ్ విత్ డయాబెటీస్. అండ్ ఫర్దర్గా ఫుడ్ చేంజెస్ ఏదైనా ఉన్నా కానీ, ఎక్కువగా బయట ఫుడ్ తిన్నా కానీ, స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నా, ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, ఆల్కహాల్ ఇంటేక్ ఎవరికైతే ఎక్కువగా ఉందో, ఇవన్నీ లైఫ్ స్టైల్లో ఎవరైతే ప్రాపర్గా లేరో వాళ్ళలో కూడా హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
అంటే డాక్టర్ హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఓకే, వాళ్ళకి జనరల్గా మనం సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే కొంతమందిలో ఒక 30 to 40 మెంబర్స్లో అసిమ్టమాటిక్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే హెడేక్ రావడం, కళ్ళు తిరిగినట్టు అవ్వడము, లో బీపీలో కూడా మీకు చల్ల చెమటలు పట్టడం చూస్తూ ఉంటాం. అండ్ హై బీపీలో కళ్ళు తిరగడము, చెమటలు రావడము, నెక్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఏంటంటే మీకు నెక్ భాగంలో పైన భాగంలో పెయిన్ వస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. కొంతమంది అది స్పాండిలైటిస్ ఏమో లేదా ఏదైనా క్రాంప్ ఏమో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ బీపీ ఎక్కువైనా మీకు నెక్ పెయిన్ రావడం ఈజ్ వెరీ కామన్. అండ్ కాళ్ళలో కూడా పెయిన్స్ రావడము, ఫ్రీక్వెంట్గా ఫాల్స్ అవ్వడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అండ్ బీపీ నార్మల్ కన్నా ఎక్కువగా ఉందన్న కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే హై బీపీ అయినప్పుడు ప్రెషర్ ఎక్కువ అయిపోయి మనకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ కాంప్లికేషన్స్లో చూసుకున్నట్టయితే మనకి స్ట్రోక్ కూడా ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ చాలా కామన్గా చూస్తున్నాం. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. మనం అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, అండ్ బ్లడ్ పంప్ కూడా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు అది కూడా హార్ట్ అటాక్స్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రోక్, హార్ట్ అటాక్స్తో పాటు మనకి కిడ్నీ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి బాడీలో అంటే వాటి వల్ల కూడా స్వెల్లింగ్స్ రావడం, కాళ్ళల్లో కానీ పొట్ట చుట్టుపక్కల కానీ స్వెల్లింగ్స్ రావడం కూడా చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. అంటే డాక్టర్ హైపర్ టెన్షన్లో కూడా సెపరేట్ మెడికేషన్ అనేది ఉంటుందా, సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ. ఏ డిసీజ్తో వచ్చినా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే ఇప్పుడు మీరు డయాబెటీస్కి వస్తే దానికి సంబంధించిన మెడికేషన్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ బాడీ టైప్ని బట్టి, మీ మెంటల్ సిమ్టమ్స్ని బట్టి, ఫిజికల్ సిమ్టమ్స్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో పాటు హైపర్ టెన్షన్కి సెపరేట్గా అండ్ మీకు డయాబెటీస్కి సెపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు కంట్రోల్ అవుతుంది అన్నప్పుడు మెల్లిమెల్లిగా డోసేజెస్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు 5 years 6 years ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు, అదర్ మెడిసిన్స్ వాడుతున్నారు అన్నప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా మెడిసిన్ డోసెస్ అనేది ట్యాంపర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 5-6 years నుంచి మీరు కాన్స్టెంట్గా ఒక మెడిసిన్తో ఉన్నారు అంటే మీకు ఆ టెండెన్సీ ఉండిపోతుంది, డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. సో ఆ డిపెండెన్సీ అనేది తగ్గించాలి అంటే ఒక హోమియోపతిక్ డోస్ ఇంట్రడ్యూస్ చేసి మెల్లిమెల్లిగా మీ వాల్యూస్ అనేది నోట్ చేసుకుంటూ ఆ డోసెస్ ట్యాంపర్ చేసుకుంటూ ప్యూర్లీ హోమియోపతి డిపెండ్ అయ్యేలా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ డయాబెటీస్లో కూడా కాంప్లికేటెడ్ స్టేజెస్లో కూడా వస్తూ ఉంటారు పేషెంట్స్. సో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్? ఓకే, డెఫినెట్గా మీరు ఏ స్టేజ్లో వచ్చినా, ఇనీషియల్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వచ్చినా లేదా డయాబెటీస్ అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్లో వచ్చినా కానీ ట్రీట్మెంట్ అనేది ఉంది. న్యాచురల్ మెడిసిన్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ మెడిసిన్స్ ఇస్తున్నాము అంటే కొంచెం లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు మెడికేషన్ తీసుకుంటున్నారు, కాంప్లికేషన్స్ వచ్చాయి అంటే ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం డయాబెటీస్ కాంప్లికేషన్స్ చూసుకున్నట్టయితే అలాంగ్ విత్ యువర్ ఇన్సులిన్ ఇష్యూస్ మీకు ఏంటంటే ఆర్గన్ అండ్ సిస్టమ్ డ్యామేజెస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటుంది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే డయాబెటిక్ నెఫ్రోపతి చాలా కామన్గా ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతిలో ఏంటి, కిడ్నీ అబ్నార్మాలిటీస్ వస్తాయి, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. ఫంక్షనింగ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఫిల్ట్రేషన్ తగ్గుతుంది. ఫిల్ట్రేషన్ తగ్గినప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది అండ్ కొన్ని అక్యుములేషన్స్ జరుగుతుంటాయి. దానివల్ల కాళ్ళు వాపులు రావడము, పొట్ట చుట్టుపక్కల వాపులు రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటు డయాబెటిక్ న్యూరోపతి, ఇందాక చెప్పుకున్నాం నరాల సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పి. డయాబెటిక్ న్యూరోపతిలో ఏంటి, నర్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, కాళ్ళల్లో మంటలు రావడము, కూర్చున్నట్టు అవ్వడము, నడుస్తుంటే స్పర్శ లేకుండా ఉండడం, ఇది కాంప్లికేటెడ్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం. న్యూరోపతితో పాటు రెటినోపతి కూడా ఉంటుంది, అంటే మీకు కన్నుకి సంబంధించిన కాంప్లికేషన్. మన కళ్ళల్లో కూడా ఆప్టిక్ నర్వ్ అని సర్టన్ నరాలు కూడా ఉంటాయి, అవి కూడా ఎఫెక్ట్ అయ్యి చూపు కోల్పోవడం, లేకపోతే చూపు తగ్గిపోవడము, బ్లర్రింగ్ విజన్ రావడం, పెయిన్ రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. రెటినోపతితో పాటు ఏంటంటే ఒబెసిటీ కూడా ఎక్కువగా అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటి, మీరు తిన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది లివర్లో అక్యుములేట్ అవ్వడం, దానివల్ల గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఫ్యాట్ లివర్కి లీడ్ అవ్వడం అండ్ ఫర్దర్గా సిరోసిస్కి లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సో ఇంత కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడే డయాబెటిక్కి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీకు ఏం మేనేజ్మెంట్ చేయాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అండ్ ఎంత డ్యూరేషన్లో ట్రీట్మెంట్ ఉండాలి అని చెప్పి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ 10 years 15 years అయింది వాడుతున్నాం బట్ స్టిల్ కంట్రోల్ లేదు అన్నా కూడా మీ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని నియర్ బై క్లినిక్ కన్సల్ట్ అవ్వండి, మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. వంశీ గారు రాజమండ్రి నుంచి. వంశీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి డాక్టర్తో. మేడం హలో హలో మేడం, నా ఏజ్ 25 మేడం. ఓకే అండి.
సడన్ గా రీసెంట్ గా ఒకసారి చెక్ చేపిస్తే షుగర్ ఉందని చెప్పారు మేడం. ఓకే అండి. అంటే నాకు వేరే హ్యాబిట్స్ ఏమైనా డ్రింకింగ్ అని స్మోకింగ్ అని ఏం లేదు మేడం. ఓకే. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా అండి? ఫ్యామిలీలో మా మదర్ కి, నాయనమ్మ గారికి ఉన్నది, ఓకే. అమ్మమ్మ గారికి. హెచ్బిఏవన్సీ ఎంత ఉందండి? మేడం ఎలా మేడం? హెచ్బిఏవన్సీ ఎంత ఉందండి? 220 అలా అనుకుంటున్నాను మేడం. ఓకే, నో ప్రాబ్లం. గుర్తులేదు కానీ చెక్ చేయించండి మేడం. ఓకే. మెడికేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా అండి? మెడిసిన్ స్టార్ట్ చేశాను మేడం. ఓకే. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటున్నారు. అండ్ ఎనీ మనకి లైఫ్ స్టైల్ చేంజెస్లో ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా లేకపోయినా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి డయాబెటీస్ మనకి ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. యంగ్ ఏజ్లోనే ఉన్నాం అంటున్నారు కాబట్టి ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీకు ఒక 2 to 3 ఇయర్స్లో ట్రీట్మెంట్ అనేది రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చింది, ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువగా ఉందంటే మీకు ఖచ్చితంగా రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. టెన్షన్స్ ఎక్కువగా తీసుకోకుండా స్ట్రెస్ అనేది తగ్గించుకుంటూ, ఇన్ కేస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఏదైనా వర్క్ చేస్తున్నారు, కాన్స్టెంట్ సిట్టింగ్ జాబ్ ఉంది అంటే యాక్టివిటీ పెంచుకోవడం, లేసి వాక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి. యోగా, మెడిటేషన్తో పాటు కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. డాక్టర్, డయాబెటీస్ సివియర్గా ఉన్నప్పుడు అది కంట్రోల్ చేయడానికి ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్లో? ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు కొంతమంది ఇన్సులిన్ వాడుతూ ఉంటారు, సడన్గా హై అయిపోతుంది. అలాంటి టైంలో ఏంటంటే ఇన్స్టెంట్గా తగ్గడానికి ఇన్సులిన్ అనేది కొంచెం పెంచడం జరుగుతుంది. బట్ వితౌట్ ఇన్సులిన్ ఓన్లీ మెడికేషన్ మీద ఉన్నారు, హెచ్బిఏవన్సీ అనేది 10-12 ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళల్లో కొంచెం డ్యూరేషన్ అనేది ఎక్కువగా పడుతుంది. బట్ మీకు కాంప్లికేషన్స్ అవ్వకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇన్ కేస్ మీకు 8 ఉంది, 7 ఉంది అన్నప్పుడు కొంచెం డ్యూరేషన్లో వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఫాస్ట్గా తగ్గే అవకాశాలు కూడా ఉంటుంది. అలాంగ్ విత్ మెడికేషన్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. మీరు ఎంత లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, ప్రాపర్ టైంకి తింటున్నారా లేదా, పీచు పదార్థాలు ఎంత ఇంటేక్ చేస్తున్నారు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఎంతగా తీసుకుంటున్నారు, దీన్ని బట్టి కూడా డిపెండెన్సీ అనేది ఉంటుంది. సో ఎవరికైతే డయాబెటీస్ ఉందో ఫుడ్ ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ కొద్దిగా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయాలి. మెడిటేషన్, వాకింగ్ కానీ ఇలాంటివి కొంచెం కాన్స్టెంట్గా యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటే ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డయాబెటీస్ అలాగే హైపర్ టెన్షన్కి కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్.